వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. బిఫోర్ మనము గోయింగ్ ఫర్ ద యోగాస్, ఈరోజు మనం హరయోగము చెప్పుకోవాలి. సో 3 యోగాలు చెప్పుకున్నాం కదా, హరియోగము, హరయోగము, బ్రహ్మయోగము. అందులో హరయోగం చెప్పుకున్నాం. సో నేను ఆ యోగము గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటే, ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చెప్పలేదు మధ్యలో ఒక 1.5 year. సో మళ్ళీ అడుగుతున్నారు ఎట్లా తీసుకోవాలి అని. మీరు msastrology.com వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. సో నా ఫోటోతో ఉంటుంది వెబ్సైట్. అట్లానే ఈ వీడియో మీద, ప్రతి వీడియో మీద మీకు మన కన్సల్టింగ్ నంబర్ అనేది ఉంటుంది, వాట్సాప్ నంబరు. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి కూడా కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అట్లానే 3rd బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు తప్పకుండా 3rd బ్యాచ్లో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ మోరోవరు jatakaRemedies.com అని చాలా మంచి మన ఈ జాతకానికి సంబంధించిన రెమెడీస్, పూజలు, గ్రహ సంబంధమైనవన్నీ, అట్లానే దసరాకు సంబంధించి కూడా వాళ్ళు 9 రోజులు కుంకుమ పూజలు, అండ్ అట్లానే సరస్వతి పూజ రోజున ప్రత్యేకంగా సరస్వతి పూజ, అట్లానే చండీ హోమము, సో ఇవన్నీ కూడా చేయిస్తున్నారు. సో మీరు ఎవరైనా చేయించుకోవాలనుకుంటే తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ చేసి చేయించుకోండి. ఈ 9 రోజులు చేసిన పూజ చేసిన కుంకుమ, అట్లానే గాజులు అమ్మవారికి సమర్పించినవి, అవి కూడా మీకు వాళ్ళు మళ్ళీ ప్రసాదం కింద పంపిస్తారు. సో బయట ఉన్నా, ఎక్కడున్నా సరే, ఏ కంట్రీలో ఉన్నా మీరు వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి డెఫినెట్గా ఈ సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి వాళ్ళ సర్వీస్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక 5-6 టెంపుల్స్కి సంబంధించిన వేద బ్రాహ్మలందరూ వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళ కోసము ఈ శాంతి పూజలు ఇవన్నీ కూడా చాలా శ్రద్ధగా చేస్తున్నారు. సో కాబట్టి మీరు ఎవరైనా కావాలంటే వాళ్ళతో చేయించుకోవచ్చు. ఓకే, విల్ గో విత్ హరయోగము. సో హర అంటే మనకు తెలుసు కదా, శివుడు. ఆయన ఎవరు? లయకారకుడు. అంటే మనకి చివర మొత్తము సృష్టిని మళ్ళీ అంతం చేసి వచ్చేలాగా చేసే దేవుడు ఆయన అనమాట మనకి. సో ఈ హరయోగము కూడా మనకి చూడండి, మనకి హరోస్కోప్లో మనం 7th హౌస్ని డెత్ రిఫ్లెక్టింగ్ హౌస్ అంటాం. సో అక్కడేమో దానికి అధిదేవత ఎవరు? అధినాయకుడు శివుడు మనకి. సో లయం చేసేవాడు, లయకారకుడు ఆయన. సో మనకి హారోస్కోప్కి వచ్చేప్పటికి 7th హౌస్ విల్ రిఫ్లెక్ట్ డెత్ రిలేటెడ్. సో ఈ యోగం ఏర్పడేది ఈ 7వ భావం నుంచి. ఎలా ఏర్పడుతుంది అని అంటే, 7th లార్డ్ నుంచి, అంటే 7వ స్థానము నుంచి, 7మాధిపతి నుంచి, 7th లార్డ్ హారోస్కోప్లో ఎక్కడైతే ఉంటాడో అక్కడ నుంచి 4, 8, 9 స్థానాలలో కనుక శుభగ్రహాలు ఉన్నట్టయితే, ఏమిటా శుభగ్రహాలు? లగ్నాత్తు శుభగ్రహాలు కానీ, లేదు న్యాచురల్ శుభగ్రహాలైనటువంటి గురు, శుక్ర, చంద్ర, బుధులు కానీ, అంటే ఇవేనా అవ్వచ్చు. లేకపోతే లగ్నం నుంచి ఒక్కొక్క లగ్నానికి కొన్ని శుభగ్రహాలు ఉంటాయి కదా, లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, వీళ్ళందరూ శుభులు అవుతారు. సో 4th పంచమాధిపత్యం వచ్చి రాజయోగం వచ్చిన వాళ్ళు, భాగ్య దశమాధిపత్యం వచ్చి రాజయోగం వచ్చినప్పుడు, ఇలాగా యోగకారకులు ఎవరైతే ఉంటారో, శుభులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక 7మాధిపతి ఉన్న స్థానం నుంచి లైక్ 4, 8, 9 భావాలలో కనుక ఉన్నట్టయితే ఈ యోగం ఏర్పడుతుంది అని చెప్తున్నారు. మరి ఈ యోగ ఫలితం ఏమిటి? ఈ యోగ ఫలితము వాళ్ళకి చదువు బాగా వస్తుంది ఫస్ట్. అంటే లర్న్డ్ పీపుల్ అవుతారు, మంచి విద్యావంతులు. అట్లానే ధనము చాలా బాగుంటుంది, వెల్దీ. అండ్ సంతాన యోగం ఉంటుంది. అంటే విద్య, సంపద, సంతానము, ఇటువంటివన్నీ కూడా పుష్కలంగా, అంటే చాలా మంచిగా వీళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. అటువంటివన్నీ అనుభవిస్తారు అని చెప్పి ఈ యోగ ఫలితాన్ని చెప్తున్నారు. సో మీ హారోస్కోప్లో కనుక ఇటువంటి యోగం ఏమైనా ఉంటే పర్టికులర్గా, ఎందుకంటే మనం స్థానాలు చూసాం కదా, సో దాన్ని బట్టి ఈ యోగం ఎవరికైనా ఉంటే కనుక వీళ్ళకి విద్య బాగుంటుంది, అండ్ వెల్త్ బాగుంటుంది, అండ్ సంతాన యోగము, అన్ని రకాల శుభ ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి యోగము ద్వారా చెప్పబడింది. సో కాబట్టి ఇటువంటి యోగాలు ఏమైనా మీ దానిలో ఉన్నాయేమో చూసుకోండి. అండ్ మీకు తెలియకపోతే మీరు కన్సల్టేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై.